కాకరకాయతోటి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలని ఇలా 4 పక్షాలుగా చీరుకుని నూనెలో వేయించేసుకోవాలి. తర్వాత అదే నూనెలో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గించేసుకోవాలి. కొద్దిగా మగ్గితే చాలన్నమాట, ఎక్కువసేపు వేగక్కర్లేదు. కాకరకాయలు అయితే వేయించుకుని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా చల్లారుతూ ఉంటాయి. ఇవి కూడా కొంచెం వేగిపోయాయి. మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత కొంచెం సరిపడినంత సాల్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు, కొంచెం సోంపు కూడా వేసుకుని, గరం మసాలా పొడి కూడా వేసుకుని, కొంచెం కొత్తిమీర కూడా వేసి, అలాగే పులుపు కోసం ఆమ్చూరు పొడి వేసుకోవాలి. ఇది లేకపోతే కొంచెం చింతపండు వేసుకోండి. ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే చేదు అనేది అస్సలు ఉండదన్నమాట కాకరకాయ కూరకి. ఈ గ్రేవీని ఇప్పుడైతే కాకరకాయలు ఇలా కొద్ది కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన గ్రేవీని ముందుగా స్టవ్ మీద ఆయిల్ ఉంది, కొద్దిగా ఆయిల్ ఉంచుకుని ఆయిల్లో వేయాలి. ఈ గ్రేవీ కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఇందులోకి ఇంకొంచెం సేపు కొద్దిగా వాటర్ వేయచ్చు. ఇంకొంచెం సేపు దగ్గర పడే వరకు మగ్గించేసుకుంటే టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. రోటీ చపాతీల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.